వరలక్ష్మి నమస్కారం. ఈ మధ్య రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన ఈ లిక్కర్ కుంభకోణానికి సంబంధించి వైసీపీ కానీ సాక్షి పత్రిక కానీ ఇదంతా బాబు బేతాళ కుట్ర అని చెప్పేసి అక్కడ ఏమీ జరగలేదు, అసలు స్కామ్ జరిగిందే చంద్రబాబు టైంలో అని చెప్పేసి వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. దాని మీద మీ కామెంట్ ఏముంటుందండి? జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యం అంట. లిక్కర్ కేసులో మరి ఒక ఐఏఎస్ఏ ఉన్నాడు ధనంజయ రెడ్డి గారు, అసలు పారిపోయారని చెబుతున్నారు. అదే బాబుగారు బేతాళ ప్రశ్న బాబుగారు చేసింది అయితే ఆయన ఉండాలి కదా, ఉండి సమాధానం చెప్పాలి కదా ఒక అధికారి. ఆయనే పారిపోయాడు. తర్వాత కసిరెడ్డి రాజు గారిని ముందుకు దోశారు. మరి ఎవరిని కాపాడటానికో, వెనక పెద్ద తలకాయలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, వాళ్లే బయటకు వస్తారని చెప్పేసి మెల్లిగా వస్తున్నారు. ఒక లిక్కర్ కేసు బయటకు వచ్చిన తర్వాత మరి ప్రజెంటు ముఖ్యమంత్రి గారు పనిచేసే ఆయన కూడా అరెస్ట్ చేశారు ఢిల్లీలో, కేజ్రీవాల్ గారిని. అలాంటిది వీళ్ళని ఎందుకు మీరు అరెస్ట్ చేయలేకపోతున్నారు? ఆయన పారిపోయాడు, ఈయన పారిపోయాడు అంత పట్టు రండి, ఎవరు పారిపోయారు తీసుకొస్తే అసలు తేలిద్ది కదా ఎవరుంది అందులో. మీరు ఎవరి కాళ్ళని కాపాడటానికి విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు కూడా నేను రాజకీయాలకు దూరంగా ఉంటున్నా అని చెప్పేసి వెళ్ళిపోయి దీని మీద అసలు ఆ పెద్ద తలకాయని కాపాడటానికి ముందుకు వచ్చాడేమో అనుకుంటున్నామండి. మేమైతే అట్లాగే అనుకుంటున్నాము. వీళ్ళని అందరిని ఇరికిచ్చి లాస్ట్కి మరి ఏం చేస్తారో ఒక ఆడవని కూడా అరెస్ట్ చేశారు తెలంగాణలో, మరి కవిత అని. ఒక ఆవిడని కూడా చూడకుండా ముఖ్యమంత్రి కూతురు ఆవిడ పైపెచ్చు ఎంపీగా కూడా చేశారు. ఆవిడని కూడా తీసుకెళ్తే జైల్లో పెట్టారు ఈ లెక్కరగా కుంభకోణం అని చెప్పేసి. మీరెందుకు బయటికి రావట్లేదు ఇందులో? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అసలు ఆయన్నే అరెస్ట్ చేయాలండి. ఇవన్నీ కూడా ఆయన చేస్తేనే చేశారు వీళ్ళందరూ కూడా. వెనక పెద్ద తలకాయ ఆయనదే. లెక్కర కుంభకోణం ఎంత అనేది వాళ్ళు మనకి పురంధరేశ్వర్ గారు ఒకప్పుడు చెబితే ఆమెను కూడా తిట్టిపోసారు అందరూ కలిసి. ఆడామని కూడా లేకుండా, ఓ పార్టీకి అధ్యక్షురాలని కూడా లేకుండా ఆమెను నోటికి వచ్చినట్టు తిట్టిపోసారు ఆమెను కూడా. అలాంటిది వాళ్ళు మీ దానికి వచ్చేపాటికి బాబు గారి దాని మీద నెట్టేస్తున్నారు అందరు కలిసి. తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు హస్తం బాగా ఉందండి. వీళ్ళందరూ కూడా ఒక్కొక్కరిని అరెస్ట్ చేయాలి, పారిపోయిన వాళ్ళని కూడా తీసుకురావాలి. సిగ్గుశారం లేకుండా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా ఇందులో ఉండి ఇవన్నీ చేసి ఇంకా పారిపోవటం ఎందుకండి? వచ్చి నిజం ఒప్పుకొని అప్రూవర్గా మారచ్చు కదా వీళ్ళందరూ. ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి కొమ్ము కాసి వీళ్ళు చదివిన చదువును కూడా వేస్ట్ చేసి ఎంతంత పెద్ద చదువులు చదువుకొని కూడా రాష్ట్రాన్ని దోచుకునే వాళ్ళ సహకరించినందుకు వీళ్ళని గాఢంగా వీళ్ళతో పాటు అసలు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డిని కూడా శిక్షించాలని కోరుకుంటున్నాను. లెక్కర్ కేసు అనగానే వాళ్ళ ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అంకే చూశాడు. ఎందుకంటే మంచి కొత్త కొత్త పేర్లతో పాపం రిలీజ్ చేసేవాళ్ళు వాళ్ళు ఉన్నప్పుడు. అయ్యో ఒక పేర్లు కూడా మంచి మంచి పేర్లతో రిలీజ్ చేసేవాళ్ళు. అలాంటిది మీరు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిపెట్టి వాళ్ళ నీళ్ళని పట్టుకుంటే ఏమొచ్చి బాబు గారు మాయానకపోతే ఏమంటాడు ఆయన? కాబట్టి ఇదైతే ఆయనదేనండి మొత్తం. ఆ పెద్ద తలకాయని తీసుకొస్తే బాగుండు అనుకుంటున్నారు జనం అందరు. మాకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీదే ఉంది. తప్పకుండా ఇన్నాళ్ళు పాత కేసుల్లో అరెస్ట్ కాకపోయినా ఈ కేసులో అరెస్ట్ అవుతారని ఆశగా ఎదురు చూస్తున్నామండి మేమైతే. రాష్ట్ర ప్రజలు కూడా మెజారిటీ పీపుల్స్ అయితే అవి పాత కేసులు ఎట్టన్నా ఉండి ఈ కొత్త కేసులో అయినా అరెస్ట్ అయితే బాగుండు జగన్మోహన్ రెడ్డి గారు, అసలు ఆయనదే ఇదంతా అని కూడా ఎదురు చూస్తున్నారు. ఈ మద్యం ముడుపులు మూటగట్టింది గోవిందప్ప బాలాజీ అని సిట్ రిమాండ్ రిపోర్ట్లో కోర్టుకు తెలియపరిచారు. ఈ గోవిందప్ప బాలాజీ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సతీమణి శ్రీమతి భారతిరెడ్డికి అత్యంత నమ్మిన బొంటు. ఈ లిక్కర్ కుంభకోణం దారులు తాడేపల్లి ప్యాలెస్లో జగన్ దంపతుల్ని టచ్ చేసే అవకాశం ఉందంటారా? తప్పకుండా అండి. అసలు లెక్కర్ అనగానే కదిలిపోయేది ముందు తాడేపల్లి ప్యాలెసే. ఈ లెక్కర కుంభకోణం రాకుండా ఉండటానికి ఎన్నాళ్ళు విధాల ప్రయత్నం చేశాడు పాపం. ప్రయత్నం చేసి అటు బెంగళూరు వెళ్ళాడు, అటు వెళ్ళాడు, ఇటు వెళ్ళాడు. కేంద్రంతో మంచి సమాసం ఉంది కనుక ఏదో రకంగా మనం చేయొచ్చులే అని చెప్పేసి తిరిగాడు. కానీ పాపం ఈసారి మొన్న ఒకటి విషయం గాలి జనార్దన్ రెడ్డి గారి పరిస్థితి చూశాక జగన్మోహన్ రెడ్డి గారు కూడా కొంచెం పాపం డల్ అయిన మాట అయితే నిజమే అయ్యి ఉంటుందండి. ఎందుకంటే ఆయనే పాపం ఆయనే మొన్న శిక్ష ఎత్తే అల్లడిపోయారు. అలాగే ఉంటుంది పాపం. ఎవరు చేసినా సరే వీళ్ళు లెక్కర అసలు చేసేదే భారతిరెడ్డిని అని చెప్పుకుంటున్నారండి అందరూ. ఆవిడ ఇంట్లో ఏదైనా సరే ఆవిడ పెత్తనం లేనిది ఏమీ చేయదు. సాయిరెడ్డి గారిని తీసేసినప్పుడు కూడా ఆవిడే సజ్జల రామకృష్ణారెడ్డిని తీసుకొచ్చింది.
విజయసాయి రెడ్డి గారిని పక్క తప్పించని చెప్పుకున్నారు. అట్లాగే ఆవిడ బాలాజీ అన్న ఆయన ఆవిడకి నిజమే అత్యంత ఆప్తుడని చెప్తున్నారు. అట్లాగే ఆ ముడుపులు కూడా తీసుకొచ్చి వాళ్ళకే ఇచ్చి ఉంటాడు. ఆవిడే చూసిద్ది ఈ మొత్తం కూడా. రేపు ఆవిడే మొగుడిని కూడా కాపాడిద్దండి. జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మరి ఏ లావాదేవీలు చేసి కాపాడిద్దో మరి. కేంద్రం ఈసారి మొగుడు పోకుండా ఆమె పోతాడే మోడీ దగ్గరకను అమిత్ షా దగ్గరికి. ఈ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పదవిని అడ్డం పెట్టుకొని ఇలాంటివన్నీ కూడా వాళ్ళ మా దగ్గరకు రాకుండా ఉండాలి, కేసులు చూడకుండా ఉండాలి. వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఎంతమంది ఎంపీలను ఇస్తే నేను వెళ్ళి హోదా తెస్తాను అనేవాడు. పద్దాక మాకు ఆంధ్ర రాష్ట్రం హోదా తెద్దాను మన అందరికీ చెప్పేవాడు. అట్లాగే వెళ్ళి ఏం చేసేవాడంటే మెడలు వంచుతాననేవాడు. వెళ్ళి మెడలు కాదు మోడీ గారు కాళ్ళ దగ్గర కూర్చునేవాడు. వెళ్ళి కింద ఆయన కుర్చీలో కూర్చుంటాడు కదా, కింద కూర్చొని అయ్యా నా కేసులు ఏంటి, నేనేంటి, మరి నా ఈడీ కేసులు ఏంటి, సిబిఐ కేసులు ఏంటి, మరి ఈ మధ్య కొత్తగా బాబాయిది కూడా ఎమ్మట పడుతుంది, ఇవన్నీ ఏంటని అడిగేవాడు. అడిగితే ఆయన అప్పుడు మెడకాయ ఉంచి పాపం చెప్పేవాడు సమాధానం, ఏదో రకంగా చెబితే మళ్ళీ వచ్చేవాడు అనమాట తిరిగి. ఆ రకంగా మోడీ మెడలు ఎన్నిసార్లు వంచాడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పేరుతో హోదాలో పోయి ఢిల్లీ. అట్టాగే ఇప్పుడు కేసులకు కూడా రోజు ఢిల్లీ టు బెంగళూరు లేకపోతే తాడాపల్లిలో కూడా పెద్ద గుంటలు లేదులేండి. ఈ కేసులు ఇవన్నీ ఆయనకు అసలు తలకాయ నొప్పి ఇవన్నీ రావటం. హవా జాగాలి రాజుగారి లాగా. హవా జాగితే ఎవరు చచ్చిపోతే వాళ్ళ కార్యకర్తలు వాళ్ళకి ఏది జరిగినా పరామర్శకు కూడా వెళ్ళటంలా. కొడాలి నాని ఇంటికి వచ్చినా పరామర్శకి వెళ్ళలేదు. కానీ ఎక్కడైనా శవాలు కనపడితే ఏదైనా చేస్తే జైల్లో పెడితే మాత్రం అక్కడికి వెళ్ళి ఏదో చేస్తా, నేను ఏదో చేస్తా. జైల్లో పడ్డారు, అక్రమ అరెస్టులు అంటాం, ఏదో చేస్తా అంటాం. ఈయన కేసులు ఈయన చూసుకుంటే చాలు. ప్రస్తుతానికి లెక్కర్ కేసుకి అయితే మాత్రం షేక్ అయిపోతుందండి తాడాపల్లి ప్యాలెస్. అట్లాగే భారతీరెడ్డి కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వీళ్ళిద్దరూ, ఆవిడ ఎప్పటి నుంచో ఉంది కేసులు, ఇవాళ కొత్తగా ఉండేదేముంది లెక్కర్లో. ఆవిడ ఆ కేసులు ఈ కేసులు అన్నీ కలిపి ఆవిడకి భారతీయ సిమెంట్ కేసులు అంటున్నారు. మరి ఇవన్నీ కూడా ఆవిడ చక్కగా చూసుకొని ఏం చేస్తారో తెలియదు. కానీ వీళ్ళని అయితే తొందరగా అరెస్ట్ కాకపోయినా కనీసం వీళ్ళని వాయిదాలకు కూడా తిప్పట్లేదు. అది బాధగా ఉందండి జనానికి. వాయిదాల కన్నా వాళ్ళు వారం వెళ్ళాలి మాకులాగా. ఏ పాపం పుణ్యం అయిపోయినా మా హక్కుల కోసం మేము నిరసన చేస్తే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని వాయిదాలు తిప్పుతున్నారు. వీళ్ళని ఎందుకు తిప్పట్లా వాయిదాలకి? కాబట్టి వీళ్ళు కూడా వాయిదాలకి తిరగాలి. తిరిగి వీళ్ళు శిక్ష అనుభవించాలి. అప్పుడు అనుభవించి అర్లపల్లి జైలు నా ఇల్లే ఆయనకి తక్కువే. జైలు అంటే ఇల్లే ఇంటికి వచ్చినట్టే చేశాడు. జైల్లో అయినా ఏముంది, ములాఖాతులకి ఏం తక్కువైంది, అన్నిటికీ ఏం తక్కువైంది. అందరు చక్కగా కలిసిపోతున్నారు, అందరు మాట్లాడుకున్నారు. ఆయన చేయాల్సిందంతా చేశాడు. వచ్చి ఈ రకంగా జనం మీద పడి 5 ఏళ్ళు సాధించి వదిలిపెట్టావు. ఈసారి జైల్లో అయితే నీకు అట్లాంటి ఫెసిలిటీస్ ఏం ఉండకుండా సామాన్య మానవులాగా ఎంత చేసిన వాళ్ళకి అంత అనుభవించేలా చేస్తే బాగుంటుందండి. ఆమె కూడా మరి కవిత తిహార్ జైల్లో ఆడవాళ్ళు ఎవరు ఇంతవరకు పెట్టినట్లేరు. ఆమెను పెట్టినట్టు వీళ్ళని కూడా తిహార్ జైల్లో పెడితే బాగుంటుంది అనుకుంటున్నామండి. ఈ ఆడవాళ్ళను కూడా వీళ్ళు చేసిన పనికి దోసు తిని రాష్ట్రాన్ని పైపెచ్చి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా సమన్యాయం. నా మీద ఎన్ని కేసులు ఉన్నాయో వాళ్ళ మీద ఉండాలి, జనం మీద. నేనేమైతే కోర్టులు తిరిగానో వాళ్ళు కోర్టులు తిరగాలి. వాళ్ళు లాయర్లను చూడాలి, వాళ్ళు జడ్జీలను చూడాలి. నేనైనా జైళ్ళు లాయర్లు జడ్జీలు చూసేదని చెప్పేసి పందెం కట్టి ఆంధ్రప్రదేశ్ని ఆట ఆడుకున్నారు వీళ్ళందరూ కలిసి. ఆ జనాన్ని అట్టాగే చేశారు. ఈసారి నువ్వు కూడా శుభ్రంగా సామాన్య మానవుల్లాగా జైల్లో శుభ్రంగా ఉంటే బాగుంటుంది. నీకు ఫెసిలిటీస్ లేకుండా అసలు మాజీ ముఖ్యమంత్రి అని కానీ లేకపోతే మాజీ ఎంపీ అని కానీ ఇలాంటి ఫెసిలిటీ అసలు నీకు ఏమీ లేకుండా మామూలుగా ఉంటే బాగుంటుందండి. ఆయన జైల్లో పెట్టాలి. అసలు జైల్లో పెట్టినా కూడా ఈ ఫెసిలిటీస్ కల్పించకపోతే అప్పుడు న్యాయం జరిగినట్టు అయిందంటే. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ని ఆ రకంగా అప్పులు కుప్పలు చేయాలి. జనం చేస్తున్నారు. ఇంకా ఇయ్యి లేదు, సూపర్ 6 లేదు, సూపర్ 7 లేదు అని జనాన్ని రెచ్చగొడతారు. అవి ఎవరు అడగట్లేదు. ప్రస్తుతానికి జగన్ గారిని జైల్లో ఎప్పుడు పెడుతున్నారని అడుగుతున్నారు. ఆయనతో పాటు ఉండాలని కూడా జైల్లో ఎప్పుడు పెడతారని ముద్దాయిలందరినీ అని అడుగుతున్నారండి. నువ్వు నిందితుడిగా ఉండా బాబు వాయిదాకి, బాధితుడిగా ఉండా కేసుకు కోర్టుకు బాబు. ఇంకా నువ్వు జైలు పోకుండా ఇంట్లో కూర్చొని పొద్దుగూకులు వాళ్ళతో వీళ్ళతో లావాదేవీలు చేసి అసలు ఆమె అయితే బయటికే రాదు. మహా ఇల్లాలు భారతీరెడ్డి గారు సాక్షిలో ఇష్టం వచ్చినట్టు పిచ్చి రాతలు రాసి ఇదే నా ప్రపంచం అని చెప్పి సాక్షిని వదులుతుంది బయటికి. నిజంగా అది చదివేది ఎవరు చదువుతున్నారో తెలియదు కానీ ఆ పేపర్ మాత్రం చదివేవాడు కూడా ఉంటాడో ఉండడో కానీ ఆవిడ ఆ రకంగా వదులుతుంది. ఏదో అసలు ఏం రాశారు ఏం చేద్దామని ఛానల్ పెడితే లేచిన కాంచి తప్పులు తప్పితే మంచి మాట వీళ్ళు ఒక్కళ్ళు రాయరు. నిజము నిజాయితీ కూడా రాయడండి.